రేవంత్ రెడ్డి ఉపన్యాసం విన్నారా? నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోనికి రానివ్వము. ఆహా, ముందాయన కాంగ్రెస్ అయ్యా బాబు, అది గుర్తుపెట్టుకో. నువ్వే బయటోడివి, ఆయన కాంగ్రెసే. ఆయన జన్మస్థలము కేసీఆర్ది కాంగ్రెస్కి వెళ్ళి టీడీపీకి పోయిండు. నువ్వు టీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు నుండి ఎందులోకి పోయావు? టీఆర్ఎస్ దేంట్లోకి పోయావు? టీడీపీ పోయావు. టీడీపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చావు. మీరంతా పార్టీ మారే అవకాశవాదులు. మీరు పేదలకు సేవ చేయరు. అందుకే పాటాపాటికి ఓటేసి అధికారం ఇవ్వండి అయ్యా. ఇస్తే నాలాంటి పేదవాడు పేదలకు సేవ చేస్తాడు. మీరు బలిసిన వాళ్ళు, ఒక్కొక్కరికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. పేద ప్రజల గురించి మీరు ఏం పట్టించుకుంటారు? ఎంతసేపు నీకు అధికారం వచ్చింది, ఎంతసేపు వాడి గురించే తప్ప ఓడిపోయిన గురించి చెప్తే చివరికి నువ్వు ఓడిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. అది పక్కన పెట్టి ఆ మ్యాటర్ కాదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పరువు హత్యలు జరుగుతున్నాయి, పేదలు కూలీ లేక సస్తున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు? డబ్బులు, పని లేక, ఫ్రస్ట్రేషన్. పెళ్ళాం అదిగా ఇదిగా కనీస అవసరాలు చెప్తుంది, మొగడు తెలియని పరిస్థితి, కోపం వస్తుంది, కొడతారు, చచ్చిపోతాడు. ఇక ఆడవాళ్ళు ఎట్టుంటారు? సూటిపోటి మాట్లాడతారు. పిల్లల బాధ, పెళ్ళం బాధ, చుట్టాల బాధ. ముందు ఇవన్నీ గుర్తుపెట్టుకో. నీకు ఒక పెద్ద టాప్ పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ లాగానే ఉండు, చెప్పరాశి మాటలు మాట్లాడకు. అందుకే తెలంగాణ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశాను? రాష్ట్ర కమాండర్ను, అలాంటప్ప మనిషిని కాదు. నా పార్టీకి ఓటేస్తే ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తాను. పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు జీతం ఇస్తాను ఉంటాను. నెలకు 30,000 ఉంటే వాడికి ఏ ప్రాబ్లం ఉండదు, హాయిగా ఉంటాడు, పని చేస్తాడు. మీరు పనే కల్పించరు. ఆ నితీష్ వాడు దొంగ బీహారోడు, ఆడు కల్పించినందుకే కదా ఇక్కడికి వచ్చింది. అట్లాగే జార్ఖండ్ ఇక్కడ ఒరిస్సా వాళ్ళు, హైదరాబాద్లో అక్కడ 10,000కి నెలంతా పని చేస్తున్నారు వాళ్ళు. అలాంటిది 30,000 ఇస్తే వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పు? కాబట్టి మీరంతా నేల విడిచి సాగు చేస్తున్నారు. మీకు బుర్రే లేదు, బుద్ధే లేదు. ఎవడయ్యా మీకు అధికారం ఇచ్చింది? రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని చందాలు వసూలు చేసుకొని ఎంతసేపు వాడట్లా వీడిట్లా అవన్నీ నీకు ఎందుకే? నువ్వు చేయి సేవ కరెక్ట్. నేను మళ్ళీ గెలిపిస్తారు, లేకుంటే నిన్ను ఓడిస్తారు. నేనే ఓడించేది, ఎవరో కాదు. కాబట్టి పేదలారా, ఈ కాంగ్రెస్ను, బీజేపీని, బీఆర్ఎస్ని, ఈ ముసలి పార్టీలు, మురిపోయిన పార్టీలు నమ్మకండి. దొంగలు, పరమ దొంగలు, లుచ్చగాలు. వాళ్ళు సేవ చేయరు. ఎంతసేపు అధికారం కావాలా, డబ్బులు కావాలా. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి పనిస్తాను, అందరికీ ఈత నేర్పుతాను, మహిళలందరికీ కార్ డ్రైవింగ్ నేర్పుతాను, కారు ఇస్తాను, మెడలో బంగారు చైన్ ఇస్తాను. 25 ఏళ్ళ వరకు కంపల్సరీ చదివిస్తాను. నాకు ఓటేయండి అయ్యా.